ఇప్పుడు మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణలో పబ్లిక్ స్కూల్స్ అయితే రాబోతున్నాయి. వారికి వర్సిటీలకు వర్సిటీలకు చెరో 500 కోట్లు అయితే కేటాయించారన్నమాట. విద్యారంగానికి మొత్తంగా 21,389 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. తెలంగాణ విద్యాశాఖ బడ్జెట్ కేటాయింపులు అయితే పెరిగాయి. 2023-24లో 19,000 కోట్లు ఉండగా ఇప్పుడు ఏకంగా 21,000 కోట్లకి అయితే పెంచారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే పైలట్ ప్రాజెక్టుగా 2024-25 విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్లను వెచ్చిస్తామని మండలానికో పాఠశాల చొప్పున ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఉస్మానియా సహా అన్ని విశ్వవిద్యాలయాల మౌలిక సదుపాయాల కోసం మరో 500 కోట్లను అయితే కేటాయించారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సో ఈ విధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే తీసుకురాబోతున్నారు తెలంగాణలోని. సో తల్లిదండ్రులు అందరూ కూడా ప్రభుత్వానికి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పండ్లానికి ఒక స్కూల్ని అయితే తీసుకొస్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూలు, హాక్రిడ్జ్ ఈ తరహాలో ఉండాలని చెప్పేసి వీరైతే చూస్తున్నారు. అందువల్లే సో ఒక లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది తెలుస్తుంది అనమాట.